మనం ఎప్పుడు ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 వచ్చేసింది గాయ్స్. మెయిన్‌గా మనం ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 మంచి ఫీచర్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే డైనమిక్ ఇస్లాన్ సేమ్ టు సేమ్. ఐఫోన్ 16 మెయిన్ బ్యాటరీ చూస్తే పవర్‌ఫుల్ అండ్ అడ్వాన్స్ బ్యాటరీ. అండ్ 16 ప్రో మ్యాక్స్ కూడా ఉంది మనకి. ఇందులో మనం ఐఫోన్ 16 వచ్చేసి 6.1 ఇంచ్ డిస్ప్లే అండ్ 16 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచ్ డిస్ప్లే. అండ్ ఇట్ ఈస్ A18 బయోనిక్ చిప్ గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిజైన్ మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగా పిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 ఎంపీ. బిఫోర్ స్లైడింగ్ ఆప్షన్ చూస్తే అది మనం వాయిస్ మెమో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సాంగ్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ వి ఆల్సో ట్రాన్స్లేషన్ అండ్ నోటిఫికేషన్తో క్యాలెండర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్రో 2x టెలిఫోటో జూమ్ దీంట్లో పిక్చర్ క్వాలిటీ అదిరిపోద్ది గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరాని మనం డాక్ పిక్చర్ లేకపోతే షాప్ పిక్చర్ తీస్తే అది ఫుల్ అడ్రస్ కవర్ చేసి చూస్తే అది పవర్ ఆఫ్ బటన్ పక్కన స్లైడ్ ఆప్షన్ ఇచ్చాడు. న్యూ లుక్ ఇచ్చాడు. అది క్లిక్ చేస్తే మన కెమెరా ఓపెన్ అవుతుంది. అది కూడా బాగా ఇచ్చాడు. అంతేకాదు మనం జూమింగ్ ఈ స్లైడ్ ఆప్షన్‌తో 2x కంటే ఎక్కువ జూమ్ చేసుకోవచ్చు గాయ్స్. ఐఫోన్ 16 కలర్స్ చూస్తే బ్లాక్, వైట్, గ్రీన్, పింక్ సేమ్ మనకి ఐఫోన్ సెప్టెంబర్ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి కలర్స్ ఇస్తాడు. So lot is for A18 Bionic chip useful for games and smoothness. The good refresh rate is good and also it for design and speed. So the CPU transits the various type of operations. The 6 core CPU హార్డ్వేర్ ప్రాసెసర్ ఎందుకంటే మనకి న్యూ ఫీచర్స్ ఇచ్చేటప్పుడు ఈ న్యూ వీడియో ప్రాసెసింగ్ చిప్ అనేది న్యూ మొబైల్లో డెవలప్ చేస్తాడు. ఇన్ ఆల్సో యూస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ గేమ్స్ కూడా. సో మనకి గేమ్స్ స్పీడ్ అనేది అదిరిపోద్ది. మనం ఎప్పుడైనా చూస్తాం గేమ్స్ ఆడేటప్పుడు హ్యాంగ్ అవుద్ది. సో యాప్లో అనేది హ్యాంగ్ అవ్వదు. సో మనం గేమ్స్ చాలా ఆడుకోవచ్చు గాయస్.